ప్రత్యేక సమయంలో నీ సన్నిధికి రావడానికి మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. ప్రియమైన ప్రభువా, మీ దక్షిణస్థాన్ని జాచి నీ కృపచొప్పున కనికరించి మీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మీ పరిశుద్ధ వాక్యమును దయచేయవలసిందిగా ప్రాధేయపడుతూ, ప్రభువా, ఆయా ప్రాంతాల నుండి వింటున్న వారితో కూడా మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, కొలసీ పత్రిక, ఎఫెసీ పత్రిక రెండు ఇంచుమించు ఒకేలాగా ఉన్నట్టు మనకు కనబడుతూ ఉంటుంది. కొలసీ పత్రికలో ఉన్న మాటలే ఎఫెసీ పత్రికలో కనబడతాయి. కొంచెం చిన్న చిన్న తేడాగా ఉన్నట్టుంటుంది, కానీ ఇంచుమించు ప్యారలల్గా ఉన్నట్టు ఉంటుంది. అక్కడ ఏ విషయం అయితే రాస్తాడో ఇక్కడ కొన్ని విషయాలు రాస్తాడు. ఉదాహరణకి మీరు అక్కడ అందులోనేమో 6 అధ్యాయాలు ఉంటే ఇందులో 4 అధ్యాయాలు ఉంటాయి. అక్కడ సమయం గురించి రాశాడు, ఇక్కడ సమయం గురించి రాశాడు. అక్కడ కుటుంబం గురించి రాశాడు, ఇందులోనూ కూడా కుటుంబం గురించి రాశాడు. ఇలాగూ మరి కొన్ని విషయాలు మరి అక్కడ రాసిన ఇక్కడ కూడా కనబడుతూ ఉంటాయి. అయితే ఇందులో రాయబడిన సత్యం ఏంటంటే, ఈ సంపూర్ణతలోనికి రావాలంటాడు. మీరు కేవలం ప్రార్థనకు వస్తే కుదరదు, మీరు సమస్త జ్ఞానముతో ఉండాలి, అలాగే మరి సంపూర్ణతలోనికి రావాలి. సంపూర్ణ జ్ఞానము అంటాడు, ఇలాగ పూర్ణమైన ఓర్పు అంటాడు, సంపూర్ణ బలము అంటాడు. ఇందులో ప్రతిదాని దగ్గర సంపూర్ణులు. ఉదాహరణకి 1వ అధ్యాయం దగ్గర రండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం దగ్గరికి రండి. ఒక చక్కటి మాట మరి 9వ వచనం దగ్గర నుంచి చదివితే, మీకోసం మేము ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే, సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారే అంటాడు. ఏమంటాడు చెప్పండి? సంపూర్ణ జ్ఞానము. ఇంకేం మాట? ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించాలి అంటాడు. అలాగే దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు కదా, అన్ని విషయములలో ప్రభువుని ఏం చేయాలా? సంతోషపెట్టునట్లు ఆయనకి తగినట్లు నడుచుకోవాలి అంటాడు. అక్కడ ఎఫెసీ పత్రికలో 5:1 క్రీస్తును ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలంటాడు. మీరు అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టాలి, ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి అంటాడు. మరలా ఆ కిందనే అంటాడు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతము కనబరుచున్నట్లు మహిమశక్తిని బట్టి సంపూర్ణ బలం. అప్పుడే 4 సార్లు 5 సార్లు వచ్చింది చూసారా? ఏమన్నాడు? సంపూర్ణ జ్ఞానము కదా. ఏంటమ్మా? పూర్ణమైన గ్రహింపు, సంపూర్ణ గ్రహింపు, తర్వాత సంపూర్ణ ఓర్పు, సంపూర్ణ దీర్ఘశాంతము, సంపూర్ణ బలము. ఏంటి చెప్పండి? సంపూర్ణ బలము. ఇట్లాగా చాలా చోట్ల ఇలాగే రాస్తూ ఉంటాడు. అలాగే మనల్ని సమస్త విధమైన జ్ఞానముతో మనల్ని ప్రభువునందు సంపూర్ణులు చేయాలని ప్రభు మరి సంపూర్ణ గ్రహింపు యొక్క ఐశ్వర్యం అంటాడు. 2:2 చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీ కొరకు లవదీక వారు కొరకు శరీర రీతిగా నా ముఖమును చూడని వారు కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొనవలచునే కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క మళ్ళా సంపూర్ణ గ్రహింపు అంటాడు. అంటే గ్రహించటం కూడా సంపూర్ణంగా గ్రహించాలి, సరిగ్గా గ్రహించాలి. క్రీస్తు మర్మమయ్యున్న మరి దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా గ్రహించిన వారై తెలుసుకున్న వారే. స్పష్టంగా అన్నా సంపూర్ణంగా అన్నా ఒకటే. మళ్ళీ అలాగే 9వ వచనంలో దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు
మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు కదా. మళ్ళీ ఇక్కడ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ పత్రికను మనల్ని సంపూర్ణతలోనికి నడిపించడానికి రాయబడిన పత్రిక అన్నమాట. మనం సంపూర్ణతలోనికి రావాలా. దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? మనము సంపూర్ణ జ్ఞానములోనికి రావాలి. దేవుని వాక్యములో ఎదుగుతూ ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది దేవుని వాక్యం చదవటం మానేశారు. ఏదో చూస్తూ ఉన్నారు, వాక్యము చదవట్లేదు, ఏ పుస్తకం చదవట్లేదు. చాలామందికి చదువు మీద ఆసక్తి పోయింది. అలాగే ప్రార్థన కూడా పెద్దగా చేయటం లేదు. ఇప్పుడు గంటల తరబడి మనం దేవుని సందులో గడపాల. ఎంత ప్రార్థన చేయాలంటే ఈ దినాల్లో చాలా ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి. అలాగే అనుదినము సమయం దొరికినప్పుడు మీరు టైలరింగ్ వృత్తి చేసుకుంటున్నా, కూలి పని చేసుకుంటున్నా, చదువుకుంటున్నా, ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నా దేవునికి కొంత సమయం ఇవ్వాలి. ఏకుజామునే ప్రార్థన కొరకు లేవాలి. లేచిన తర్వాత ప్రార్థన చేయటం క్రమం కాదు. మనకు మెలకు వచ్చినప్పుడు ప్రార్థనలో మోకరించడం పద్ధతి కాదు. ప్రార్థన కొరకే లేవాలి. ఈ జూలై నుండి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబరు ఈ అన్ని నెలలు ఇది చల్లటి వాతావరణం వచ్చే నెలలు కాబట్టి మీరు ఏం చేయాలి తెలుసా? ఎక్కువ నిద్రపోవటం కాదు. వేసవికాలంలో సరిగ్గా నిద్రట్లేదండి బాబా, ఇప్పుడు కొంచెం చల్లగా అవుతుంది, కాసేపు కొంచెం ఎక్కువసేపు పడుకుందాం అనుకోకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎక్కువ సమయం ప్రార్థనలు గడపాలి. ఈ సీజన్లో ఉపవాస ప్రార్థన చేసుకునే అవకాశం కూడా ఇప్పుడే దొరుకుతుంది. వేసవికాలం ఎలాగో చేయలేం. ఈ చల్లదనంలో ఉపవాస ప్రార్థన కూడా చేసుకోవచ్చు. దేవుని బిడ్డలుగా మీరు ప్రతి జ్ఞానము, ప్రతి విషయం గ్రహించాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఈ సంపూర్ణతలోనికి రావాలా. ఎంత ప్రార్థన చేయాలి తెలుసా? సంఘంలోంచి దేవుని యొక్క దర్శనములు పొందే బిడ్డలు లేవనెత్తబడాల. దేవుని యొక్క దర్శనము చూసే బిడ్డలు, దేవుని ముఖకాంతులు ఎదిగే బిడ్డలు కావాలి. సంఘం అంత బాగా వర్ధిల్లాలి. చాలామంది ఆదివారం ఆరాధనే ముఖ్యము, ఉపవాస ప్రార్థన ముఖ్యం కాదనుకుంటారా? మీకు అసలు విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థన చాలా ముఖ్యం. ఉపవాస ప్రార్థన లేకపోతే ఏ సంపూర్ణత మనం పొందుకోలేం. ఎదగాలి, అభివృద్ధి పొందాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వారంలో 2 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండండి. శరీరాన్ని నలగొట్టండి. ఉపవాస ప్రార్థన చేయగలిగినంత ఓపుకున్నంత వరకు ఉపవాస ప్రార్థన చేయండి. అది చాలా బలమైంది, దీవెనకరమైంది, కుటుంబాలకి ఆశీర్వాదకరమైంది. ఇంకెప్పుడు తిండి ఇది కాదు. పిల్లలకి నేర్పించండి ఉపవాస ప్రార్థన. మీరు నేర్చుకోండి. అది ఆరోగ్యానికి మంచిది, ఆధ్యాత్మిక జీవితానికి కూడా మంచిది. కాబట్టి ఈ కొలసీ పత్రిక అంతా చెప్పాలంటే జ్ఞానము, సంపూర్ణత, ఎన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తాడు. మీరు మోసాల్లో పడకండి, ఈ లోకాశల్లో పడిపోకండి, ఈ లోక సంబంధమైన జ్ఞానంలోకి చిక్కుకోకండి. ఇందులో చాలా రకాల జ్ఞానాలు చెప్పాడు. నేను అదంతా మీకు ఎప్పుడు నీ పత్రిక అంతా వచనం వెంబడి వచనం మీకు చెప్తూ, ఉదాహరణకి మీరు 1వ అధ్యాయంలో 12లో సంపూర్ణ జ్ఞానము అన్నాడు. ఏ జ్ఞానమమ్మా? సంపూర్ణ జ్ఞానము అన్నాడు. ఎక్కడ? 1:12లో కదా. అలాగే 1:28లో సమస్త విధములైన జ్ఞానము అన్నాడు. 1:28లో ఏముందో చెప్పండి? సమస్త విధములైన జ్ఞానము అంటాడు. 1:28లో చెప్పిన మాట ఏంటి? సమస్త విధములైన జ్ఞానము అంటాడు. అలాగే 1:2:8లో తత్వజ్ఞానము అంటాడు. మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము, ఫిలాసఫీ. అక్కడ అంటాడు అలాగా. అదే జ్ఞానమమ్మా? తత్వ జ్ఞానము అంటాడు.
అలాగే కొలసీ పత్రిక 3వ అధ్యాయములో సమస్త విధములైన జ్ఞానము అన్నాడు కదా. మళ్ళీ మొదలెట్టాడు. ఏ జ్ఞానము? సమస్త విధములైన జ్ఞానము అన్నాడు. 4వ అధ్యాయములో సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము అన్నాడు. 4:5లో చూడండి ఏముందో. 4:5లో సంఘమునకు సమయము పోనీయక సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి, ఎన్ని పర్యాయాలు జ్ఞానము అన్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? జ్ఞానమునకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడన్నమాట. అది అలాగే మళ్ళీ 1:12లోనే దేవుని విషయమైన జ్ఞానము అన్నాడు. మళ్ళా మీరు దరిదాపు 7 వచ్చాయా? ఎన్ని వచ్చాయి? మళ్ళా చెప్తున్నాను వినండి. 1:12లో 2 పర్యాలు సంపూర్ణ జ్ఞానము, దేవుని విషయమైన జ్ఞానము 2 అయ్యాయా లేదా? మీకు దొరకలేదా? 1:12 ఏమని చెప్పండి అమ్మా? మీరు సంపూర్ణ జ్ఞానము అన్నాడు. ఆ 4 లైన్లో ఏమన్నాడు? ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానము కదా. దేవుని విషయమైన జ్ఞానము అన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి సంపూర్ణ జ్ఞానము, దేవుని విషయమైన జ్ఞానము అని మొదలెట్టాడు. అలాగనే 2వ అధ్యాయం మొదటి అధ్యాయం 28లో సమస్త విధములైన జ్ఞానము. ఏ జ్ఞానమమ్మా? సమస్త విధములైన జ్ఞానము. తర్వాత 2:3లో బుద్ధి జ్ఞానము. మళ్ళా 2:3లో ఏమని చెప్పండి? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. ఎన్నయ్య ఇక్కడికి? 3 4 4 కదా. 2:8లో మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము. మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము. ఏ జ్ఞానం ఇది? మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము. అది ఏ జ్ఞానం చెప్పండి? అది. అలాగే ఇంకొక జ్ఞానం కూడా చెప్పాడు. అది 2వ అధ్యాయము 23వ వచనం అనుకుంటా. చూడండి ఒక చక్కటి మాట. అటివి స్వేచ్ఛారాధన విషయములో, వినయ విషయములో, దేహ శిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ అన్నాడు. ఇవేంటంట? ఇది దేహ శిక్ష విషయములో జ్ఞానం అంటే ఇది శరీరేచ్ఛ నిగ్రహం విషయంలో ఏమాత్రం ఎందుకు చేయబడదు. ఊరికే ఈ పని జ్ఞానం అన్న మాట ఇది. ఎన్ని వచ్చాయి ఇక్కడికి? 5 6 వచ్చాయా అమ్మా? 6 వచ్చి. ఏడోది ఏంటి చెప్పండి? సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం. 3:16లో కూడా ఉంది మళ్ళా సమస్త విధములైన జ్ఞానము అని. అది ఆల్రెడీ ఒకసారి వచ్చింది కదా. దేవుని వాక్యం మీలో ఎలా ఉండాలా? సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా. అది వాక్యాన్ని హృదయంలో ఎలా దాచుకోవాలంటే సమృద్ధిగా అన్ని రకాల జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ లోకంలో ప్రతి జ్ఞానంతో మనం బ్రతకాల. దేవుని సన్నిధిలో ఏదో మనం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంటే ఎలాగండి? ఎదుగుదల అనేది ఉండాలి. జ్ఞానముతో జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. జ్ఞానంతో కుటుంబ జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. ఈ దుష్ట జ్ఞానంతో లోక పాపాలు చేయటం కాదు. ఏ రోజున కూడా మన జ్ఞానాన్ని మన యొక్క జీవితంలో పాపానికి చేయడానికి వాడకూడదు. కుయుక్తి అంటారు దాన్ని. ఈ కుయుక్తి ఉంటుంది కొంతమందికి, భలే నాటకాలు ఆడేస్తారు. అట్లాంటిది ఎప్పుడు నేర్చుకోకూడదు. దేవుని సన్నిధిలో మీరు ఎప్పుడైనా సరే మీరు ప్రార్థనా జీవితంలో ఉండాలి. అందుకని ఈ సంఘములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ సంఘం కోసం బహుగా ప్రయాసపడే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏ సంఘం కోసం? కాతేరు సంఘం కోసం కాదు. ఏ సంఘం చెప్పండి? కొలసీ సంఘం కోసం. అది ఆ ఒక్క వ్యక్తి పేరు ఏం పేరంటే ఎపఫ్రా. ఏం పేరు చెప్పండి అమ్మా?
ఎపఫ్రా గురించి మొదటి అధ్యాయం 7వ వచనంలోనూ చెప్పారు, 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా చెప్పాడు ఈ ఎపఫ్రా గురించి. ఎపఫ్రా ఎలాంటి వాడు చూడండి అక్కడ, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుడు, ప్రియుడు తోడి దాసుడు. చాలా సంగతులు ఈ సంఘానికి నేర్పాడట. అతడు మీ విషయంలో నమ్మకమైన క్రీస్తు, దేవునికి స్తోత్రం, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. మనం ఎవరు మరి? దేవునికి ప్రియమైన బిడ్డలమేనా? మన ద్వారా సంఘంలో ఉన్న వాళ్ళు ఏమైనా నేర్చుకుంటున్నారా? ఏమి నేర్చుకుంటున్నారు? సంఘంలో ఉన్న వాళ్ళు నిన్ను చూసి ఏం నేర్చుకుంటున్నారు చెప్పు? నేర్చుకోవాలా? నేను మీకు ఎప్పుడు ఆదివారం ఎప్పుడు చెప్తాను, అందరూ వచ్చిన తర్వాత మనం కొన్ని నేర్చుకోవాలి. ఇక్కడ వీళ్ళకి ఈ సంఘానికి నేర్చుకో. మన కోపం ఉంటే కోపం ఉన్నంత తిట్టకూడదు కదా. మనం కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం, అది ఇది అనుకుంటాం, ఉన్నది పోద్దు. మనల్ని బట్టి సంఘంలో ఉన్నవాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవాలి. దేవునికి ప్రయోజనకరమైనది, దేవునికి మహిమ వచ్చేది, సంఘానికి ఉపయోగకరమైనది నేర్చుకోవాలి. మన ద్వారా నేర్చుకోవాలి. అందుకే నేను అప్పుడప్పుడు మిమ్మల్ని వాక్యం చెప్పమంటున్నాను. అసలు ఈ శుక్రవారం ఎవరిదంటే ఎవరిది? నేను మర్చిపోనుకున్నారా? నేను మర్చిపోలేదు. సిరీస్ అమ్మది. ఎందుకు? మీరు వాక్యాన్ని నేర్చుకోవాలి. లేఖనాన్ని నిద్ర వచ్చే వరకు చదవండి రాత్రులు. నైట్ టైంలో మీరు ఎంత వాక్యం చదువుతారో ప్రభు వాక్యం అంతగా దేవుడు మీతో మాట్లాడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. శీర్షమే వాక్యం చెప్తుంది, చెప్పమ్మా. కాబట్టి వాక్యము అనేది మీరు ఎంత వాక్యమే కాదు, సంఘంలో ఉన్నవాళ్ళు మన కన్నీళ్లు చూసి, మన ప్రార్థన చూసి మరొకరు ప్రార్థన నేర్చుకోవాలి. ఎంత చక్కగా ప్రార్థన చేస్తారండి ఆ చెల్లి, ఎంత బాగా దేవుని సందులో ఎంత గోజాడుతుందండి. ఆమె కన్నీళ్ళు సంఘానికి ఎంత ప్రయోజనం. మీకు తెలుసా, సంఘం కోసం ఏడ్చి రోధించి కన్నీళ్ళు గార్చే తల్లులు ఎంతోమంది ఇదివరకు దేవుని సంఘం కోసం ప్రయాసపడేవారు ఉండేవారు. ఇప్పుడు అంత కన్నీళ్ళు గార్చి సంఘం కోసం ప్రార్థన చేసే సహోదరీలు ఎక్కడ? ఎండిన భూమి అది ఫలించాలంటే నీళ్లు పడాల. ఎండిన హృదయాలు ఫలించాలంటే నీ కన్నీళ్లు పడాల. ఇక్కడ కన్నీటితో ప్రార్థన చేయని వాడు రేపొద్దున దేవుని దగ్గర చాలా సిగ్గుపడవలసి వస్తుంది. ప్రార్థనా జీవితంలో ఈ కన్నీటి ప్రార్థన ఒకటి చాలా ఫలభరితమైన ప్రార్థన. కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళ కుటుంబాలే కాక వాళ్ళు వెళ్తున్న సంఘం కూడా అభివృద్ధి అవుతుంది. ప్రార్థన అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదో ఇల్లు వచ్చేద్దాం అనుకుంటున్నారు. ఆ భారం ఉన్నప్పుడు, హృదయంలో వేదన ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనకి కన్నీళ్ళు ఆగకుండా వస్తూ ఉంటాయి. భక్తులందరూ చాలా మట్టి కన్నీళ్ళు గార్చిన వాళ్ళే. భక్తురాండ్రు ఎంతమంది యవనస్తులు వారి యవన కాల జీవితాన్ని పాపాన్ని నుండి బయటపడి యవన కాలంలోనే కన్నీళ్ళు గార్చి రోధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను అప్పుడప్పుడు చాలా బాధపడుతుంటాను. సరైన కన్నీళ్ళు ప్రార్థన లేకపోతే ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన ప్రార్థన? సరైన ప్రార్థన లేనిది ఏం ప్రయోజనం? కుటుంబాల కొరకు అసలు మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు చూడాలనుకుంటే, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు అంటే ఒక స్త్రీగా నువ్వు ఒక కన్నీటి ప్రార్థనా పరురాలుగా ఉండాలి. బిడ్డలకు కూడా దాన్ని నేర్పాలి. ఈ రోజుల్లో చాలామంది పిల్లలకు తల్లిదండ్రులను చూస్తే ప్రార్థన రావట్లేదు. మన పిల్లలు మనల్ని చూసిన తర్వాత ఆ పిల్లలకి మనం చూడగానే నా తల్లి ప్రార్థనాపరురాలు అనే సాక్ష్యము రేపొద్దున వాళ్ళు చెప్పే స్థాయిలో వాళ్ళు ఎదగాలి. పాపం చేయటం కొంతవరకు మనకేదో సంతోషంగా ఉన్నట్టు ఉంటుంది. శరీరానికి కొంత పనికిమాలిన దుర్బుద్ధి ఒకటి ఉంటుంది. శరీరం ఎప్పుడు కూడా పాపం చేయటమే కోరుకుంటుంది.
ఓపిక ఉంది కదా, అందం ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా అని చెప్పి చేసుకుంటే వెళ్ళావు అనుకో, ఎప్పుడు నువ్వు సడన్గా నష్టపోతావో తెలియదు. పాపానికి ఉన్న ఒక భయంకరత్వం ఏంటంటే మనిషిని ఎప్పుడు అది చిక్కుల్లో పెడుతుందో తెలియదు. అందుకే సామెతల గ్రంథంలో చాలా గట్టిగా చెప్తాడు. 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. సామెతలు 5:21లో, నరుని మార్గము యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ వాని గుర్తించును. అది దుష్టుని దోషములు వానిని చిక్కులు పెట్టును. వాడు తన పాప పాశముల వలన, పాశం అంటే సంఖ్యలు, బంధించబడును. శిక్ష లేక అయ్యేట్టు వాడు ఏమైపోతాడు? ఆల్ ఆఫ్ సడన్, అసలు నువ్వు ఊహించవు ఎప్పుడు నువ్వు అనారోగ్యం పాలైపోతావు నీకు తెలియదు. చాలామంది అనుకుంటారు నేను ఎంత పాపం చేసిన బ్రహ్మాండంగా ఉన్నాను, ఏదో శిక్ష అంటారు అనుకుంటా. పాపము యొక్క శిక్ష నువ్వు అనుకున్నట్టు రాదు, నేను అనుకున్నట్టు మనకు జరగదు. ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారి ఏమవుతాడంటే క్షీణించిపోతాడు. మీరు చూడండి, మట్టి బిడ్డ నీరు పడనంత వరకు చాలా గట్టిగా ఉంటుంది, రాయిలా ఉంటుంది. అది నీటి చుక్క పడ్డా ఉండదు దాని మీద. మన లైఫ్ కూడా అంతే. అందుకని మనం ఒక తల్లిగా, ప్రార్థించే బిడ్డగా, ప్రార్థించే తండ్రిగా ఇంట్లో ఉండాలే తప్ప, అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి పాపానికి ఇంకా అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు జీవిస్తే దాని ఫలితం ఉంటుంది. అందుకే ఈ కొలసీ పత్రికలో చెప్పుకుంటూ వచ్చి 23లో మాట అంటాడు, మీరు ఏమి చేసినా అన్నాడు. అక్కడ మన చూడండి, అక్కడ ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినను మనుషుల నిమిత్తంగా ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలిది మరలా పక్షపాతం ఉండదు. నువ్వు మేలు చేస్తే మేలు అనే ఫలం అనుభవిస్తావు, కీడు చేస్తే దానికి ఏం పక్షపాతం లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను ఏం చేసినా పర్వాలేదు సార్, నన్ను అడిగేవాడు, నన్ను నిలబెట్టేవాడు ఎవడు ఉండడు అనుకుంటా. కానీ ఇక్కడ ఏమంటాడనంటే, నువ్వు ప్రార్థన చేసావు అనుకో, 1 గంట, దాని ఫలితం ఉంటుంది, దేవుడు దాచిపెడతాడు. దేవుడి దగ్గర కొన్ని ఉంటాయండోయ్. చాలామంది అనుకుంటూ ఉంటారు నేను చేసింది ఎక్కడితో ఉండిపోద్ది అనుకుంటారు. తప్పు, పొరపాటు ఎప్పుడు అనుకోకండి. నువ్వు ఉపకారం చేస్తే అది వెళ్తుంది, పాపం చేస్తే అది దేవుని దృష్టికి వెళ్తుంది. చిత్రం ఏంటంటే మనిషి చేసిన తప్పు దేవుని దృష్టిలో పడుతుంది, మనిషి చేసిన ఉపకారము దేవుని దృష్టిలోకి వెళ్తుంది. చూడండి చిత్రం. తప్పు చేస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు, అలాగే ఉపకారం చేస్తూ ఉంటే మర్చిపోడు కూడా. దీనికి ఫలితం ఉంటుంది, దానికి ఫలితం ఉంటుంది. దయచేసి గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి చూడండి. ఆ ఫలితాలు 2 ఫలితాలు చెప్పాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. ముందు 4వ వచనం చదవండి. ఒక మాట ఉంది, ప్రతి వాడును ఎందుకు పరీక్షించుకోవాలా? 6:4 ఏమని చెప్పండి? ప్రతివాడు తాను చేసే పనిని ఏం చేసుకోవాలా? ఎందుకు పరీక్షించుకోవాలి చెప్పండి? ఏది పడితే చేయకూడదా? చేసే పని ఎందుకు పరీక్షించుకోవటం? అన్నం వండడానికి బియ్యం తీసుకుంటావు, బియ్యం చూసుకుంటావు ఒకసారి. ఏదన్నా అంతే, కూర వండడానికి ఏదన్నా కూరగా తీసుకుంటావు, పరీక్షించే కోసుకుంటావు. వంకాయలు తెల్లగా ఉన్నాయని చెప్పి కోసేసావు అనుకో, పైకి తెల్లగానే ఉంటాయి. ఒకసారి ఎవరో సముద్రం చేపలు చెప్పి తెల్లగా ఉన్నాయని చెప్పి వండేసిందంటే కూర, వండేస్తే చేదు. అదేంటమ్మా ఇలా ఏంటిది కూర అంతా చేదుగా ఉంది, అసలు చేప ఎక్కడ కోసిన జాడ లేదు, పైన కడిగేసి పెట్టేసాం ఏంటంటే, అంత తెల్లగా ఉంటే అందులో ఏముంటుందండి? అంత తెల్లని చేప మళ్ళీ దాన్ని మళ్ళీ చేయటం ఎందుకు? అది చాలా అద్భుతంగా ఉంటాయి అనండి. ఏడ్చావు.
ఎంత తెల్లగా ఉన్నా సరే అందులో చేదు ఉంటుంది. మనిషి ఎంత గొప్పోడైనా సరే వాడు పాపే. మనిషి ఎంత గొప్పోడైనా చాలా అనుకుంటారు ఏం కాదులే అని చెప్పి. నువ్వు పాపివి, నీలో చేదు ఉంటుంది. కాబట్టి ఆ చేదు పోవాలనుకుంటే దేవుని సందులో నువ్వేం చేయాలి? నలగొట్టబడాలి, కాల్చబడాలి, సరిచేయబడాలి. మరి నువ్వేం చేస్తున్నావు నువ్వే చూసుకో. కాబట్టి దేవుని సన్నిధిలో మనము చేసే పనిని పరీక్షించుకోవాలి. ఇప్పుడు 7వ వచనం చదువుతాలే. మోసపోకిడి. మనుషుడు ఏ విత్తనం వేస్తాడో ఆ పంటనే కోయును. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు క్షయమగు పంట. శరీరేచ్ఛ అంటే ఏంటి చెప్పండి? ఇచ్చ అనే మాటకు అర్థం ఏంటంటే మనల్ని పాడు చేసేది అని అర్థం. శరీర కోరికల గురించి గలతీ పత్రిక 5:19 చెప్పాడు. శరీర కార్యముల గురించి దాన్ని ఇచ్చ అంటాడు. శరీరేచ్ఛల నుండి విత్తువాడు శరీరం నుండి క్షయమగు పంట. క్షయం అంటే ఏంటి చెప్పండి? క్షీణించిపోవుట అను. నీకు శరీరంలో ఏదో పుట్టింది, నీకు అది చేస్తూ ఉంటే చెయ్యి, ఏమవుతుందో చెప్పాడు అక్కడే. క్షయరోగం ఉన్నవాడు ఒక్కసారి చచ్చిపోడు. క్షయవాది అంటారు, టీబీ అంటారు, ట్యూబర్కులోసిస్ అని. ఈ క్షయవాది వ్యాధి వచ్చిన వాళ్ళు ఒక్కసారి ఆల్ ఆఫ్ సడన్ చచ్చిపోరు. ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఏమవుతారు నాకు చెప్పండి? ఇవాళ ఎయిడ్స్ నిర్ధారణ కాగానే రేపు చచ్చిపోతాడు ఏంటి? చావడు. నెమ్మదిగా క్షీణిస్తారు. జ్వరం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. రోగ నిరోధక శక్తి WBC అదేమో చెప్తాను. WBC ఏమవుతాయి? సెల్స్. WBC అంటే ఏంటి? RBC WBC అంటారు. రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అని. ఈ WBC ఏమవుతాయంటే, ఈ WBC ఇవి ఏం చేస్తాయంటే ఫైట్ చేస్తాయి. రోగ నిరోధక శక్తి ఉంటుంది అది ఉంటే. అవి చచ్చిపోయే కొలది ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోద్ది. అందుకనే అవి సరిగ్గా సరైన కౌంట్లో లేకపోతే ఏమవుతారంటే వాళ్ళకి ఇది కౌంట్ పెరిగిపోయిందండి, ఇది తగ్గిపోతుందని అంటారు. కారణం అదే. అవి ఏమవుతుందంటే వ్యాధి వచ్చిన వాళ్ళకి నెమ్మదిగా చచ్చిపోతూ ఉంటాయి. ఒకసారి చచ్చిపోవు. ఆ చచ్చిపోయినప్పుడు ఏమవుతారంటే వీళ్ళు ఒక టైం వరకు బాగుంటారు కానీ క్షీణించిపోతూ ఉంటారు అన్నమాట. నెమ్మదిగా ఇంకా లేవలేరు, ఒకేసారి మంచమే బాడరాళ్ళు. పాపం అనేది అలా ఉంటుంది. అది శరీరము నుండి ఇత్తువాడు, శరీరేచ్ఛల నుండి ఇత్తువాడు శరీరం నుండి క్షయమగు పంట అంటే నాశనం అయిపోయేదని. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును అన్నాడు. చూసారా? ఆధ్యాత్మిక జీవితంలో మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిజం తీసుకుని ఆ పాప జీవితాన్ని వదులుకున్నప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు దాని నుండి నిత్య జీవం అనే పంట అంట. దేవునికి స్తోత్రం. క్షయమైపోయే పంట కోసుకోవాలనుకుంటున్నావా, నిత్య జీవం అనే పంట కోయాలనుకుంటున్నావా? నీదే ఛాన్స్. బలం ఉంది, అన్నీ ఉన్నాయి, ఏదన్నా చేయొచ్చు అని చెప్పి శరీరేచ్ఛలకు లోబడిపోయావు అనుకో, అది నాశనం అయిపోయే స్థితికి వెళ్తుంది. చదవండి కిందకి. ఇంకా అది అక్కడ మళ్ళీ నెక్స్ట్ మార్చాడు. కీడు చేయడానికి ఇష్టపడకండి, మేలు చేయటం తీసుకోకండి. మేలు చేయడానికి ఇష్టపడని తప్పిస్తే కీడు మాత్రం చేయకండి. ఈ శరీరేచ్ఛలను చంపిన వాళ్ళు కేవలం ఎవరంటే వాళ్ళు యేసయ్యకి సంబంధించిన వాళ్ళు అయితేనే దాన్ని చంపుతారంట. అందరూ చంపరు. నువ్వు ప్రార్థనకు వచ్చి ఎక్కువ అయితే అయ్యావు కానీ యేసయ్యకి సంబంధించిన ఎక్కువ కాకపోతే శరీరేచ్ఛలు చంపవు నువ్వు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. గలతీ పత్రిక 5:23. ఇటు వాటికి విరోధమైన నియమం ఏది లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారంటే చంపారని. ఇటు వాటికి విరోధమైన నియమం ఏది లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ
సిలువే. దురాశలు ఇచ్చలు ఎక్కడ పుడతాయి? శరీరంలో పుడతాయి. నువ్వు క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత వాటిని చంపే శక్తి నీకు వస్తుంది. అప్పుడు దాకా రాదు. ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతే నువ్వేమీ కాదు. ఎప్పుడైతే ప్రభు బిడ్డవవుతావో వాటిని చంపే శక్తి ప్రార్థనా జీవితం ద్వారా వస్తుంది. అందుకే వాక్యంలో చాలా చోట్ల చెప్తాడు, మీరు శరీర రీతిగా బ్రతికితే చచ్చిపోతారు, నరకానికి పోతారు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించడానికి మీరు శరీరానికి రుణస్తులు కాదు, ఆత్మచేత శరీర క్రియలను చంపండి అంటాడు. రోమపత్రిక 8:12. రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. శరీరానుసారంగా ప్రవర్తించుటకు రుణస్తులు. దానికి మనమే అప్పులేము, బాకీ లేము. సావలసిన వారే ఎందురు కానీ చంపిన ఎడల మీరు జీవించెదరు. ఏం చంపాలా? ఆత్మచేత శరీర క్రియలను చంప. మరి నువ్వు చంపేవా? లేకపోతే శరీర క్రియలు బయట పెడతా అప్పుడప్పుడు ఇక్కడ దాచుకుని, చచ్చుకొచ్చినప్పుడు దాచుకుంటారు, బయటకు వెళ్ళినప్పుడు బయట పెడతారు. అట్లా చాలామంది ఎంత ఘోరాది ఘోరం అంటే, ఎంత మోసగాళ్ళు అంటే, చాలా భక్తి నటన చేసి అవసరం వచ్చినప్పుడు ఈ క్రియలన్నీ బయట పెడతారు. జాగ్రత్త. శరీరంగా అని బ్రతికితే ఆ క్రియలు చేస్తే చచ్చిపోతావు అన్నాడు అక్కడ. అంటే నరకాగ్నికి వెళ్ళిపోతావని. నరకము నుండి తప్పించుకోవాలనుకున్నప్పుడు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతో సిలివే చంపు. అందుకనే క్రీస్తు యేసు సంబంధులు అంటే ఎవరు అంటే శరీరమును దేవునికి అప్పగించిన వారు. నేను ఇంకా బ్రతకను, నేను కాదు నాయన, నువ్వే బ్రతకాల. నా సర్వ శరీరం మీద నీకే అధికారం ఉంది. దేవునికి అధికారం నువ్వు ఇస్తే ప్రార్థనా జీవితం ఎదుగుతావు. నేను చివరి మాట చెప్పి ముగిస్తాను. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుతాం కాబట్టి మనం చేసే ఉపకారాలు, కన్నీళ్ళు, మనం కార్చే కన్నీటి యొక్క ఫలితం ఇవన్నీ ప్రభు ఇస్తాడు. ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా, ఒక సహోదరుడుగా సంఘ క్షేమాభివృద్ధిని కాంక్షించి నువ్వు నిత్యము కన్నీళ్లు గారుస్తూ నీ కన్నులు కన్నీళ్లతో నిండిపోయి ఉన్నాయనుకోండి, దేవుడు దానికి తగిన ఫలితం నువ్వు ఖచ్చితంగా చూస్తావు. నీరు వచ్చినప్పుడు ఎండిపోయిన భూమి ఎలాగైతే ఫలిస్తుందో, నీ బ్రతుకులో కన్నీళ్ళు లేనంత వరకు నువ్వు పాపం చేయడానికి రెడీ అయిపోతావు. మీకు చిన్న ఆధ్యాత్మిక రహస్యం ఒకటి చెప్తాను, వినండి. కన్నీళ్లతో ప్రార్థన చేసే అలవాటు లేని వాళ్ళు ఖచ్చితంగా పాపానికి అర్రులు చేసి ఉంటారు. వాళ్ళు నిజంగా చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ఒక్క కన్నీటి చుక్కు కూడా కార్చి ప్రార్థన చేయలేదు అన్నవాళ్ళు ఏదో సందర్భంలో పాపం చేయడానికి వాళ్ళు ఏమవుతారంటే ఏమాత్రం సంకోచించకుండా రెడీ అయిపోతారు. మరి కన్నీళ్ళు కాస్తే పాపం చేయరా? పాపం చేసే విషయం ఉండదంటే అది ఉంటుంది, అప్పుడు కూడా వస్తుంది. కానీ ఈ కన్నీటి ప్రార్థన ద్వారా జీవించిన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని జయించే శక్తి వస్తుంది. అందుకనే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏమైందంటే శరీరము నలగొట్టుకున్నప్పుడు మీకు కన్నీళ్ళు వస్తాయి. అందుకే భక్తి జీవితంలో కన్నీటి ప్రార్థన ఎవరైతే చేయగలుగుతారో ఆ కన్నీళ్ళు దేవుని దగ్గర పుస్తకం రాసి పెడతాడు. దాని ద్వారా జయ జీవితం వస్తుంది. మీరు బ్రతుకులో మీ బంధువులు, నీ తండ్రి, నీకు తోబుట్టువులు రక్షణ, అసలు రక్షణను పొందిన బిడ్డలకు మొదట ఉండే హృదయం నుండి ఆలోచన ఏంటంటే, హృదయంలో ఏనాడైతే రక్షణ పొందారో, పాపం క్షమాపణ పొందారో, వాళ్ళు ఈ తిండి కోసము, లోకాశల కోసం చూడరు. వాళ్ళు ఆత్మల కోసం చూస్తూ ఉంటారు. నా భర్త ఇంకా మారలేదు, నా బిడ్డలు ఇంకా మారలేదు.
వాళ్ళు మారటం ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి ఆ రోదన విద్యలోనికి వెళ్తారు వీళ్ళు. కనీసం నీ వాళ్ళ యొక్క రక్షణ విషయం బాధ్యత లేకుండా ఉన్నావంటే అర్థం ఏంటంటే నీ రక్షణలో తేడా ఉంది. కాబట్టి మనము ప్రభువు వలన ఏం పొందాం అనుకుంటున్నారు? శిక్ష లేదా బహుమానమా? అక్కడే చెప్పాడు, తాను చేసిన అన్యాయము కొలిది మరలా శిక్ష అనుభవిస్తాడు. పక్షపాతం ఏమి ఉండదు. మరి ఏమనిపిందాం అనుకుంటున్నాం? కాబట్టి దేవుని ద్వారా ఒక బహుమానం పొందే భక్తి జీవితం వెళ్దాం. దేవుడు ఆ కృపాభాగ్యం మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. దేవా, నేను చేసే పనిలో నేను నీవిచ్చే నువ్వు అనుగ్రహించే రక్షణ పొందుకున్న వ్యక్తిని నీ వలన స్వాచ్ఛమును పొందే పని చేయడానికి నాకు సాయం చేయండి. కానీ నేను శిక్ష అనుభవించే స్థితిలో మాత్రం వెళ్ళకుండా సాయం చేయి. అలాంటి పనులు నేను చేయకూడదు. నాకు కన్నీటి ప్రార్థన నేర్పించు నాయన. నా బంధువుల యొక్క రక్షణ కొరకు నా తండ్రి ఇంకా మారలేదు. అయ్యో, నా తోబుట్టువులు మారలేదయ్యా. నేను ఆరాధన చేయడానికి వస్తున్న సంఘంలో బిడ్డలు కొంతమంది ఇంకా రక్షణ లేని వాళ్ళు ఉన్నారు. నా కుమారుడు మారలేదు, నా కుమార్తె మారలేదు. వాళ్ళకి రక్షణ భాగ్యం ఎలాగా? నా భర్త, నా బిడ్డల యొక్క రక్షణ గురించి లెక్కడితే ఏం చెప్తాను? ఏ రోజున వాళ్ళ గురించి ఎంత కన్నీళ్ళు గార్చావా నీవు? నీకే ఈ ప్రశ్న. ప్రార్థన చేద్దాం, దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. దేవా, నీ వలన స్వాచ్ఛమును పొందే అవకాశం ఉంది. ప్రార్థన చేద్దాం, చేయండి బిగరగా.